14 ఫిబ్రవరి 28 కటాఫ్ తేదీని తొలగించి బీడీ కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా 4016 రూపాయలు జీవన భృతి ఇవ్వాలని నిర్మల్ జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ, కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా. ఏవో గారికి వినతి పత్రం. ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో మహాలక్ష్మి గుడి నుండి తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా. ఏవో గారికి వినతి పత్రం అందజేసిన అనంతరం తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర అధ్యక్షులు S. సిద్ధిరాములు కార్మికులు ఉద్దేశించి మాట్లాడారు. గడిచిన BRS ప్రభుత్వం 2 సార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల్లో బీడీ కార్మికులకు ఎలాంటి షరతులు లేకుండా 2016 రూపాయల జీవన భృతి ఇస్తామని వాగ్దానం చేశారు. కార్మికులు కాబట్టి వీళ్ళకి ఎక్కువగా కేర్ అండ్ ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. హెల్త్ అండ్ సేఫ్టీ మీ గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మరి అట్లా ఆలోచించాలంటే గవర్నమెంట్ పని చేయకుండా ఉండుండ్రి అని చెప్పలేదు, చెప్తుందా? మీరు పని చేయకుండా ఉంటారా? ఉండరు. మరి ఎట్లా ఇప్పుడు? కాబట్టి అది చేస్తున్న పనికి కొంచెం ఎక్స్ట్రా మనీ, వేతనం కానీ ఇట్లాంటి వృత్తి మీరు ఏదైతే అడుగుతుందో 4016 రూపీస్ ఇట్లా కొంత ఎక్స్ట్రా మనీ ఇస్తే ఈ కార్మికులు కొంత నష్టపోకుండా వాళ్ళు ప్రమాదమైనప్పటికీ ఈ పని చేయడానికి మన యొక్క సమ్మతి అనేది ఉంటుంది. కాబట్టి వీళ్ళు చాలా రోజుల నుంచి మన ఎంపీలు వీళ్ళు మాట్లాడిండ్రు గతంలో. ఇప్పుడు బిజీ పరిశ్రమ ఉన్న జాగానే మనకు ఒక ఎంపీ కవరేజ్ 10 మంది ఉన్నాం కదా. బీడీ కార్మికుల ఐక్యత, బీడీ కార్మికుల ఐక్యత, బీడీ కార్మికుల ఐక్యత. ఎలాంటి షరతులు లేకుండా జీవన భృతి 4016 ఇవ్వాలి. బీడీ కార్మికుల ఐక్యత, బీడీ కార్మికుల ఐక్యత. ఎలాంటి షరతులు లేకుండా 4016, ఎలాంటి షరతులు లేకుండా 4016 జీవన భృతి. బీడీ కార్మికుల ఐక్యత, బీడీ కార్మికుల ఐక్యత, బీడీ కార్మికుల ఐక్యత. BLTU జిందాబాద్, BLTU జిందాబాద్, BLTU బీడీ కార్మికుల ఐక్యత, బీడీ కార్మికుల ఐక్యత, బీడీ కార్మికుల ఐక్యత. 2014 కటాఫ్ డేటుడు రద్దు చేయాలి. 2014 కటాఫ్. బీడీ కార్మికుల ఐక్యత, జీవన భృతి 4016 జీవన భృతి 4016. ఎలాంటి షరతులు లేకుండా జీవన భృతి 4016. ఎలాంటి షరతులు లేకుండా జీవన భృతి 4016. ఎలాంటి షరతులు లేకుండా జీవన భృతి 4016. బీడీ కార్మికుల ఐక్యత, షరతులు లేకుండా 4016 రూపాయల జీవన భృతి. బీడీ కార్మికుల ఐక్యత, బీడీ కార్మికుల ఐక్యత. ఎలాంటి షరతులు లేకుండా 4016 రూపాయల జీవన భృతి. ఎలాంటి షరతులు లేకుండా 4016 రూపాయల జీవన భృతి. బీడీ కార్మికుల ఐక్యత, బీడీ కార్మికుల ఐక్యత, బీడీ కార్మికుల ఐక్యత. ఎలాంటి షరతులు లేకుండా. కాబట్టి మమ్మల్ని ఓటు వేయించుకొని నువ్వు గడ్డ మీద కూర్చున్నావు. మరి ఇవాళ మా ఓట్లతో నువ్వు అధికారంలో ఉన్నావు. మరి మాకు ఇచ్చిన మాట ఎందుకు నువ్వు అవమానం చేస్తున్నావనే ఉద్దేశంతో ఇవాళ తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘం BLTU రాష్ట్ర వ్యాప్తంగా మొన్న కామారెడ్డిలో వేలాది మంది బీడీ కార్మికులతోటి ఆందోళన చేస్తాము. ఇవాళ ఈరోజు చేస్తున్నాము. రేపు నిజామాబాద్ లో వేల మందితోటి అక్కడ కలెక్టర్ ఆఫీస్ ముంగట ధర్నా చేస్తున్నాము. ఇంకా సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్ అన్ని జిల్లాలలో చేసిన తర్వాత ప్రభుత్వం దిగిరాకపోతే అవసరమైతే హైదరాబాద్ అసెంబ్లీ వరకు పోయినా మనకి ఇస్తామన్న మాట 4016 జీవన భృతి ఇవ్వాలని మన
మనం కొట్లాడుతున్నాము. ఎందుకోసం అంటే అయ్యా రేవంత్ రెడ్డి గారు మీ దగ్గర మాకు 2016 రూపాయలు రాని వాళ్ళకు రావడం లేదు, వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి. మరి అందరికి కూడా ప్రతి ఒక్కరికి 4016 రూపాయలు ఇవ్వాలా. ఒకవేళ 4016 రూపాయలు ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు లేకపోతే మేము ఏమడుగుతున్నాం యూనియన్ తరఫున అంటే 2010లో మనము 33 రోజులు సమ్మె చేసాం. 2010లో 33 రోజులు కూలీ వర్గాలని సమ్మె చేస్తే ఇదే కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండే, దానం నాగేందర్ అని ఆయన కార్మిక మంత్రిగా ఉండే ఆయన మనం పోరాటం చేస్తే 41 జీవో ఇచ్చిండు. ఆ 41 జీవోలో ఏముండదంటే షేరు బీడికి 1000 రూపాయలు, షేరు బీడికి 500 రూపాయల కూలీ ఇవ్వాలని ఉన్నది. అంటే 2010 అంటే ఇవాళ 2025 అంటే ఇవాళ 15 ఏళ్ల నాడు మన షేరు బీడికి 500 కూలీ అంటే ఇవాళ మన కూలీ ఎంత ఉండాలా? 800 ఉండాలా. 1000 బీడికి 800 రూపాయల కూలీ ఇవ్వాలా. మరి ఎవరు ఇవ్వాలి ఈ కూలీ? మన లెక్కలు కష్టం చేసి దోసుకునేటువంటి బీడీ సేట నుంచి ఇప్పియాలా. అంటే ప్రభుత్వం నుంచి కాదు, ఓ అంగన్వాడీ వాళ్ళు, ఓ ఆర్టీసీ వాళ్ళు, లేకుంటే ఒక టీచర్ అడుగుతుందంటే ప్రభుత్వ ఖజానా మీద పడే భారం. కానీ మనకి 800 కూలీ ఎవరు ఇవ్వాలా? మన లెక్కలు కష్టం చేసి మరి దోసుకునేటువంటి బీడీ సేట్ల ద్వారా 800 కూలీ ఇప్పిస్తే నీకు ఇచ్చే 2016 రూపాయలు కానీ 4016 రూపాయలు కానీ బోడీ మాకు అవసరం లేదు. 10 కైకిలు చేస్తే 8000 వస్తాయి, 20 కైకిలు చేస్తే 16000 వస్తాయి. మరి ఈ 2000 4000 పిచ్చ పడుకునే బతుకు మాకు అవసరం లేదు. ఒకవేళ ఈ 800 కూలీ వేస్తావా, లేకపోతే మాకు 4016 రూపాయల జీవనభృతి ఇస్తావా? 800 రూపాయల కూలీ వేస్తావా, మాకు 4016 రూపాయల జీవనభృతి ఇస్తావా? ఎందుకు అడుగుతున్నాం? నువ్వు ఓట్లల్లో అడిగినావు, మాట్లాడినావు కాబట్టి ఇంకేం చెప్పినావు? 8 వాగ్దానాలు, ఉచిత కరెంటు అన్నావు, మరి రైతులకు రుణమాఫీ అన్నావు, నిరుద్యోగుల భృతి ఇస్తా అన్నావు, మరి రకరకాల వాగ్దానాలు చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చినావు. మరి ఇవాళ ఏడాది అవుతున్నది మన ఓట్లేసి గెలిపించినటువంటి ఎమ్మెల్యేలు, ఈ నిర్మల్ జిల్లాలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు ఎవరన్నా నా బీడీ కార్మికులకు పెన్షన్ వస్తలేదని అసెంబ్లీలో మాట్లాడుతున్నా? ఎవరు మాట్లాడతలేడు. ఏ ఎమ్మెల్యే మాట్లాడతలేడు, ఏ మంత్రి మాట్లాడతలేడు, ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడతలేరు. అంటే ఇవాళ బీడీ కార్మికులు అంటే ఇవాళ అందరూ హీనంగా చూస్తున్నారు. కాబట్టి మేమేమంటున్నాం, 2 నెలల్లో ఓట్లు రాబోతున్నాయి. ఏం ఓట్లు వస్తున్నాయి? సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్లు వస్తున్నాయి. ఒకవేళ మాకు ఈ 4016 రూపాయలు ఇవ్వకపోతే రేపు వచ్చే ఎన్నికలల్లో కేసీఆర్ కు ఎట్లయితే బొంద పెట్టినామో రేవంత్ రెడ్డి కూడా అదే బొంద పెట్టడానికి సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా మనందరికీ 4016 రూపాయల జీవనభృతి వస్తుంది. ఎందుకంటే ఓట్లప్పుడు మళ్ళా మన దగ్గరకు వచ్చి ఇక మళ్ళా కలుపులో తల పెట్టేసి మళ్ళీ దండం పెట్టేసి ఇక నేను ఇది ఇస్తా అది ఇస్తా అని మళ్ళీ మా మాయమాటలతో మన దగ్గరకు వస్తాడు. కాబట్టి ఇక్కడ మనం అడగాల, అయ్యా మరి నువ్వు ఎన్నికలల్లో మాకు ఇస్తాన్న డబ్బులు ఏవైతే ఉన్నాయో మరి పేదలు బీడీ కార్మికుల జీవనభృతితో పాటు డబుల్ బెడ్రూమ్ పేదలు ఎవరైతే ఉన్నారో మరి గుడిసెలు వేసుకొని మరి ప్రభుత్వ స్థలంలో మరి గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్లకు పట్టాలు లేవు. ముఖ్యంగా బీడీ కార్మికులకు జీవనభృతి లేదు. ఎందుకంటే ఇవాళ బీడీ కంపెనీలు 26 రోజుల పని నడుస్తలేదు. ఒక దేశంలో మరి లంగలో ఒక 20-25 రోజుల పని నడుస్తున్నది. ఇక్కడ శివాజీ లేపాలు ఉన్నారా? ఒకసారి చేతులు లేపండి. ఇంద్రప్రదేశ్ ఓకే, శివాజీ బీడీ కంపెనీ వాళ్ళ 9 రోజులు నడుస్తున్నది. అవునా కదా? 9 రోజులు అంటే ఇవాళ సగం గంపలు రేపు సగం గంపలు అని నడుస్తున్నదంతా 5 రోజులు. మరి నెలలో 30 రోజులలో 5 రోజులు నడిస్తే ఏం నీళ్ళు బతకాలా? మన్ను నీళ్ళు బతకాలా? మంచి నీళ్ళు తాగి బతకాలా? ఏమి నీళ్ళు మనం బతకాలా? కాబట్టి నువ్వు ఇస్తాన్న 4016 రూపాయల జీవనభృతి మాకు ఇస్తే వేడి నీళ్లకు చల్లనీళ్లు తోడైనట్టు మనకు ఒక ఆసరా రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ధరలేమో విపరీతంగా పెరుగుతున్నాయి. ఏ ధరైనా మరి అగ్గోలు మండుతున్నాయి. కానీ వాళ్ళ మన కూలీ మాత్రము గానే ఉన్నాయి. 10 గంటలు 12 గంటలు పనిచేస్తే 200 కూలీ లేదు. మరి ఆకు తక్కువ, తమ్మాకు తక్కువ, దారం తక్కువ, కూలీ తక్కువ. అంటే ఇవాళ ఆకు అనేది వెండి ఇచ్చి బంగారం తెమ్మంటున్నారు, వెండి ఇచ్చి బంగారం తీసుకురమ్మంటున్నారు. అంటే ఆకేమో దరిద్రం ఆకే ఇస్తున్నారు, మరి పిల్లలేమో మంచి పిల్లలు కావాలంటున్నారు. ఎక్కడికి వెళ్ళవుతాయి? కళాబాక
మాకు ఇచ్చి మంచి ఆకు తెమ్మంటున్నారు. మరి ఈ మంచి ఆకు అంటే ఇవాళ మనం అనేక ఫ్యాక్టరీలకు వెళ్తాం, బట్టలు వేసే ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తాం. నూరు అయిపోతే కార్మికుడు తెస్తాడా, యజమాని తెస్తాడా? మీరు నాట్లేయడానికి పోతారు, నారున్న మేరకే నాట్లేస్తారు, అవునా కదా? నారైపోతే ఆ ఇంటి యజమాని తెస్తారా, మీరు నారు పక్క వాళ్ళ నారు తీసుకొచ్చి ఇస్తారా? యజమాని తెస్తారు. మరి ఇక్కడ ఆకు తక్కువ పడ్డా, తమ్మకు తక్కువ పడ్డా, దారం తక్కువ పడ్డా మన రెక్కల కష్టంతో చేసే కష్టం నుండి కొనిపెడుతున్నాం. అంటే ఈ ప్రపంచంలో ఏ దేశంలో కూడా కార్మికులు కష్టాల నుండి దోచుకునే కష్టం నుండి మరి తీసుకొచ్చే పెద్దది ఎక్కడ లేదు. ఇన్ని కష్టాలు పని చేస్తే మన బీడీ కట్టలను బీడీ పరిశ్రమ మీద మరి లేనిపోని ఆంక్షలు పెట్టారు. ఏం పెట్టారు? 2001లో బీడీ కట్టడం మీద పురోగమ పెట్టారు. ఈ కేసీఆర్ కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు, యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీడీ కట్టడం మీద పురోగమ పెట్టారు. ఓ 45 రోజులు సేట్లు కార్ఖానాలు బంద్ చేస్తే మేము ఎట్లా బతకాలని మనం అందరం రోడ్డు మీదకి వచ్చినాం. అప్పుడు ఆ